అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఫర్టిలైజర్ షాపులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ దారులందరూ తప్పనిసరిగా స్టాక్ రిజిస్టర్, బిల్ పుస్తకాలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల, పురుగు మందులను అందుబాటులో ఉంచాలని పలు దుకాణదారులకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరపాలని చెప్పారు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ అచ్చెన్నాయుడు గారు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ శ్రీ చెరుకురి హరికిరణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ మరియు విజిలెన్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నందలి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దుకాణాలపై దాడులు చేసి ఎటువంటి నకిలీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ అమ్మకుండా తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగిన భాగంగా ఈరోజు తిరుపతి స్పెషల్ స్క్వాడ్ టీము నాయుడుపేట డివిజన్లో ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల మీద దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకు ఖచ్చితంగా బిల్లులు వేసి మాత్రమే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందివ్వాలని